హే హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పెళ్ళయ్యాక 5 years తర్వాత ఇండివిజువాలిటీ చూస్తున్నా. అంటే నేను ఎప్పుడు ఒకరి మీద డిపెండెంటే కానీ ఇండివిజువల్గా లైఫ్ లీడ్ చేయడం ఇప్పుడే కొత్త. రూము ఫెసిలిటీస్ అన్నీ చెక్ చేసుకుని సెట్ అవ్వటానికి ఒక 1 month మినిమం పడుతుంది. కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఒంటరిగానే ఫీల్ అవుతారు, ఫ్యామిలీస్ వదిలేసి ఇంత దూరం వచ్చి. అలాగే నేను కూడా చాలా డిప్రెస్ అయ్యాను. ఆద్య అయితే ఇంకా ఎక్కువగా గుర్తుకొచ్చేది. కానీ అక్కడే ఉంటే ఏం సాధించలేం కదా, సో అందుకనే ధైర్యం తెచ్చుకున్నాము. తర్వాత అప్పుడప్పుడు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలంటే. అలా మాకు ఛాన్స్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక మేము ఇంకా కమ్యూటింగ్ సోర్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించినవి ఏమీ చెక్ చేసుకోలేదు. అంతలోపు మాకు తెలిసిన ఒక అమెరికన్ ఫ్యామిలీ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో వీకెండే కదా, కాస్త చిల్లైనట్టుగా ఉంటుంది అని వెళ్ళాం. వీళ్ళంతా నా రూమ్మేట్స్. ఇంకా దివ్య అయితే మీ అందరికి నా ముందు వ్లాగ్స్ లోనే తెలుసు. ఇక్కడ ఇంకో పర్సన్ మిస్సింగ్, రవి అని. తను కూడా మా రూమ్మేటే. సో మొత్తానికి అందరం కలిసి బయలుదేరాము. ఇదే ఫస్ట్ టైం నేను కొలరాడో సిటీ చూడటం. అంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నేను రాకీ మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు చూశాను అని. అదర్ దాన్ దట్ నేను సిటీని అయితే ఎక్కువగా చూడలేదు. సో నాకు వచ్చిన టైం, ఓరియంటేషను అన్నీ ఒకేసారి అవ్వడం, దగ్గరలో ఉండడం, ఎక్కువగా చూసే ఛాన్స్ రాలేదు. లేదంటే వంశీ అస్సలు ఊరుకోడు. ఖచ్చితంగా ఎక్కడికో చోటికి వెళ్ళి ఏదో ఒకటి చూసి కాస్త మైండ్ రిలాక్స్ చేసుకోవాలి అనే మెంటాలిటీయే. నిజంగా ఒక వంశీ అనే కాదు, యుఎస్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోతుంది. ద ఓన్లీ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉండే వర్క్ స్ట్రెస్. వీకెండ్స్ అంటే ఏదో పండగలా ఫీల్ అయిపోతారు మనోళ్ళు. ఇక్కడ అందరికీ తెలియదు ఏంటంటే నేను ఉంటున్న ప్లేస్ చాలా చల్లగా ఉంటుంది అని చెప్పాను. ఇంకా సూన్ స్నో డేస్ కూడా రాబోతున్నాయి. అవి నేను ఫర్దర్ వీడియోస్లో మీకు ఎలాగో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మౌంటైన్ ఏరియాకి మనం దగ్గరగా వెళ్తుండే కొద్దీ చాలా చలిగా ఉంటుంది. అది ఆల్రెడీ మీ అందరికీ రాకీ మౌంటైన్స్ వీడియోలో చెప్పాను. సో అదన్నమాట. ఇంకా సన్సెట్ కోసం అని ఇక్కడికి మెయిన్గా రావడానికి రీజను. వీడియో అందుకే ఎక్కువగా లేదు. జస్ట్ వచ్చాము, విజిట్ చేసాము, ఒక 1 hour 1.5 hour మంచి టైమే స్పెండ్ చేసాం అనుకోవాలి. మేము వచ్చేసరికి సన్సెట్ అయిపోయిందో ఏంటో అర్థం కాలేదు. స్కై మాత్రం రకరకాలుగా చేంజ్ అయింది. నిజంగా మనం ఇండియాలో ఉన్నంతసేపు అనుకునేది ఏంటంటే అందరికీ ఒకటే టైం కదా అన్న క్యాలిక్యులేషన్లో ఉంటాం మనము. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేట్కి టైమ్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే నా రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను మీకు, అట్లాంటాకి నాకు కూడా 2.5 hours. నాకు వర్క్ ఫినిష్ అయ్యేసరికి మా హస్బెండ్ నిద్రపోతారు. అందుకే ఇంకా ఈవినింగ్ 6 to 7 మధ్యలోనే మా ఫోన్ కాల్స్ ఫినిష్ అవుతాయి. అండ్ ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి కాస్త చీకటి పడే వరకు ఆగాము. చెప్పాను కదా 1.5 hour మేబీ అనేసి. అంత టైంలో సిటీ అంతా లైటింగ్స్ తో ఎంత బాగుందో. ఎక్కడికి వెళ్ళినా ఇంకా మేము ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం అయితే ఆపం కదా, పైగా ఇప్పుడు కొత్తగా వచ్చాము. సో ఇక్కడ కూడా కొన్ని ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మా వీకెండ్ ని వైండప్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళకి ప్రతిదీ ఆశ్చర్యమే. మనం సన్సెట్ అంటే సన్సెట్ చూడడానికి వెళ్ళాలా ఓకే అనేసి అనుకొని హిమాయత్ సాగర్కి వెళ్ళి సన్సెట్ చూసేసి వచ్చేస్తాము. ఓ సింతేనా అనుకుంటాము. వీళ్ళకి అలా కాదు. నేను అమెరికన్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, ఇప్పుడు మాతో వచ్చిన వాళ్ళు హెలెన్ ఫోన్ తీసుకుంటే దాంట్లో చూస్తే ఎన్ని ఫొటోస్ చూపించిందంటే సన్సెట్ ఫొటోసే అనమాట. మళ్ళీ అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ పిల్లలకి కూడా చూపిస్తూ ఉంటారంట. ఆ విషయం చెప్తే నేనే షాక్ అయిపోయాను. ఏంటి వీళ్ళకి సన్సెట్ అంటే ఇంత ఇష్టమా అని. కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. అలా వీళ్ళు ప్రతి దానికి ప్రియారిటైజ్గా ఉంటారు. You can try it. If you sit down, it's pretty easy. Just sit down on the edge. అప్పటికే చీకటి పడిపోవడం, ఫొటోస్ ఏవి సరిగ్గా రావట్లేదు. ఇంకా ఆల్సో లైటింగే లేదు అసలుకి. ఇంకా ఎక్కువ సేపు వెయిట్ చేస్తే చీకటి అయిపోతుంది అని దిగుతున్నాము. మా వాళ్ళు ఇక్కడ దిగడానికి కష్టపడుతున్నారు. ఎందుకంటే పొరపాటున ఈ రాక్స్ పైన స్లిప్ అయ్యిందంటే మాత్రం డైరెక్ట్గా రిజర్వాయర్లోకి. ఇంకా కానీ ఈ భయం మన వాళ్ళల్లో ఉంటుంది కానీ వీళ్ళకి అస్సలు ఉండదు. వీళ్ళు ట్రెక్కింగ్స్ అని, రకరకాల మౌంటైన్ క్లైంబింగ్స్ అని ఎడ్జెస్ పైన నించుంటారు. వాళ్ళు దాన్ని ఒక అచీవ్మెంట్ కింద తీసుకుంటారు. కానీ మనం అలా కాదు కదా. కానీ వచ్చి ఉన్న ఈ కాసేపు మాత్రం మైండ్ రిఫ్రెష్డ్గా అనిపించింది. ఎందుకంటే ఎంతసేపు కాలేజు, ఈ రూము, ఇవి తప్ప ఏం ఉండదు మాకు లైఫ్లో. అందరినీ మిస్ అయ్యాం కదా ఇండియాలో నుంచి అనుకుంటాము. ఇక్కడికి వచ్చాక నేను వంశీ లేకుండా బయటికి రావడం ఇదే. అండ్
చెప్పాను కదా నైట్ లైటింగ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి, సిటీ అంతా బాగా కనిపిస్తుందని. ఇదే ఫోర్ట్ కాలన్ సిటీ, చాలా బాగుంది కదా. అండ్ నేను ఇంకొకటి కూడా చూసాను, కార్స్ డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఆపుకొని ఒక మూవీస్ చూస్తూ ఉంటారు కదా, అలాంటి సీనే ఇదనమాట. ఎవరి కార్స్ వాళ్ళు అక్కడ ఆపుకొని చూసేది. సో ఇలా మేము ఇంకా ఇవన్నీ చూస్తూ మొత్తానికి బ్యాక్ అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ డేనే కాలేజ్ ఉంది కదా, సో మళ్ళీ రేపటి నుంచి వీక్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అన్ని టెన్షన్స్ తప్పదు కదా. సో ఈ వీడియోని ఇలా ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఇక్కడ కనిపిస్తుందే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. ప్లీజ్ డూ ఫాలో. అండ్ ఫర్ మోర్ అప్డేట్ స్టే ట్యూన్ టు మై ఛానల్.